మే నెల రానేలేదో అయినా రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల ఎండవేడిని తట్టుకోలేక ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్లవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ తాజా హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతాయని, వివిధ రాష్ట్రాలకు వడగాలుల ముప్పు ఉందని ఐఎండీ అంచనా వేసింది. వాటిల్లో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, యానం తీర ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, రాయలసీమ, బీహార్, తెలంగాణ, జార్ఖండ్, ఉత్తర కర్ణాటక, ఒడిశా, విదర్భ సహా వివిధ రాష్ట్రాల్లో ఆది సోమవారాల్లో వేడి గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. హీట్ వేవ్ తో పాటు ఏప్రిల్ 7, 8 తేదీలలో సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్గఢ్లలో వడగళ్ల వాన కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాలను ఐఎండీ అధికారులు విడుదల చేశారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో నీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. ఏప్రిల్ నుండి జూన్ కాలంలో చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ వేడిగాలులు వచ్చే అవకాశం ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 10 నుంచి 20 రోజుల పాటు వేడిగాలులు వీస్తాయని ఆయన చెప్పారు. మరోవైపు శనివారం ఏపీలోని 7 ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 44.9 డిగ్రీలుగా నమోదయ్యాయి. దీంతో తీవ్రమైన వేడి, దీనికి తోడు వడగాల్పులు తోడవడంతో రాష్ట్రం మండిపోయింది. రాష్ట్రంలోని సగానికి పైగా మండలాల్లో వడగాల్పులు వీచాయి. రాయలసీమలో నంద్యాల, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు, కోస్తాలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో గాడుపుల తీవ్రత ఎక్కువగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం రాష్ట్రంలోని 127 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 231 మండలాల్లో వడగాల్పులు వీచాయని పేర్కొంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 7 డిగ్రీలు, అక్కడక్కడ 8 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. అనేక చోట్ల 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రావికమతం, నందికొట్కూరు, నరసరావుపేట, భామిని, జియమ్మ వలస, మక్కువ, కురుపాంలలో 44.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ వేసవి సీజన్లో ఒకే రోజు 7 చోట్ల 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారని వాతావరణ నిపుణులు తెలిపారు. ఆదివారం 66 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 222 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కాగా ఆదివారం కోస్తాలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.